జనధన్ ఖాతాలో 10,000 వేస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్లో జోరుగా జరుగుతున్న ప్రచారం ఇది. మొరాదాబాద్ జిల్లాలోని ఓ బ్యాంకులో సుమారు 1700 అకౌంట్లలో 10,000 చొప్పున డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలా మొత్తం 1,70,00,000 రూపాయలు జమయ్యాయి. కేంద్ర ప్రభుత్వమే దేశంలోని అందరి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తోందని ప్రచారం మొదలైంది. కానీ బీజేపీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది నోటుకు ఓటు వ్యవహారమే అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రియాంక గాంధీ యూపీలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. న్యాయ్ కింద ప్రతి ఒక్కరి ఖాతాల్లో 6,000 రూపాయలు వేస్తామని ప్రచారం సాగిస్తున్నారు. ఇంతలోనే 10,000 ఖాతాల్లో జమ అవటం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది బీజేపీ పనే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన బీజేపీ నేతలు తమకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. రంగంలోనికి దిగిన నిఘా వర్గాలు, ఐటీ అధికారులు, బ్యాంక్ ప్రతినిధులే ఈ డబ్బును డిపాజిట్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. జనధన్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్పై అలర్ట్ అయిన ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. అసలేం జరుగుతోంది అన్నదాన్ని పరిశీలిస్తోంది. యూపీలోని కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు డిపాజిట్ అవడంపై ఈసీ విచారణ చేపట్టింది. అసలేం జరిగిందో తేల్చుకునే పనిలో పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణని అడిగి తెలుసుకుందాం. అరుణ, యూపీలోని అకౌంట్స్లో డబ్బు వేసింది ఎవరు? దీనిపై ఎలాంటి విచారణ కొనసాగుతోంది? ఈ మొరాదాబాద్ జిల్లాలో సుమారు 1700 బ్యాంక్ అకౌంట్లు అంటే జన్ధన్ ఖాతా అకౌంట్లలో 10,000 చొప్పున కంటిన్యూస్గా ఇలా డిపాజిట్ కావడం పైన సమాచారం అందిన వెంటనే ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగింది. ఆ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రంగంలోకి దిగింది. అసలు ఎవరు డిపాజిట్ చేస్తున్నారన్న దానిపైన ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రిలిమినరీ రిపోర్ట్ చెప్పించుకున్నా కూడా అందులో కూడా స్పష్టం కాలేదు 10,000 రూపాయలు ఎవరు డిపాజిట్ చేశారన్నది. అకౌంట్స్లో డబ్బులు పడుతూ ఉన్నాయి, అయితే ఎవరు డిపాజిట్ చేశారన్నది తెలియట్లేదు. ప్రిలిమినరీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఏమైనా జమ అయినాయా, లేకపోతే ఎవరైనా ఈ అభ్యర్థులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ విధంగా అకౌంట్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈసరికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక ప్రైమరీ రిపోర్ట్ తీసుకున్నదని తెలుస్తుంది. అయితే ఆ రిపోర్ట్లో ఏమున్నాయన్న విషయాలు ఇంకా వెల్లడించలేదు. ఇంకా డీప్గా దీనిపైన స్టడీ చేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరటం జరిగింది. ఈ విషయం పైన మాత్రం ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున దుమారం సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్ కాంగ్రెస్ నుంచి వస్తూ ఉన్నాయి. అక్కడ ఈ విషయం దుమారంగా మారిందని చెప్పవచ్చు వరప్రసాద్. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో గత ఎలక్షన్స్లో చూసినట్లయితే మొత్తం 80 సీట్లకు గాను బీజేపీ 72 సీట్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో అక్కడ ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారు అన్నది చాలా కీలకమైన అంశం.
అక్కడ ఓటర్లు ఎవరికి పెద్దపీట వేస్తారన్న దానిపైన ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కానున్నారు అన్నది తేలుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అత్యంత ప్రధానమంత్రి ఎవరవుతారు అన్న విషయాన్ని నిర్ణయించే స్టేట్ ఉత్తరప్రదేశ్. అలాంటి రాష్ట్రంలో ఈ విధంగా జన్ధన్ ఖాతాల్లో 10,000 డిపాజిట్ కావడం పైన విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు అన్నట్టు వ్యవహరిస్తోంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇంతవరకు వాళ్ళు ఎలాంటి ఈ విషయం పైన కంప్లైంట్ ఇస్తారా అని అడిగినప్పుడు దీనిపైన డిస్కషన్ అయితే జరుగుతోంది. కంప్లైంట్ ఇచ్చే విషయం ఇంకా పై నాయకత్వం నిర్ణయించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఈరోజు 10:30కి కాంగ్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది. అప్పుడు ఈ విషయం పైన ఏమైనా మాట్లాడతారేమో చూడాల్సి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ 10,000 రూపాయలు 1700 బ్యాంక్ అకౌంట్లలో 10,000 రూపాయలు ఈ విధంగా డిపాజిట్ అవ్వడం అన్నది మాత్రం సంచలనమైన విషయంగా మారింది. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ అన్నది బీజేపీ చేతిలో ఉన్నది. అలాగే అత్యధికంగా ఎంపీ స్థానాలు అక్కడ బీజేపీ గెలుచుకుని ఉన్నది. రానున్న ఎన్నికల్లో కూడా అక్కడ మళ్ళీ అదే విధంగా మెజారిటీ సాధించాలి అన్న ఆలోచనతో బీజేపీ ఉంది. మరోవైపు సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కోయిలేషన్లో అక్కడ ఎక్కువ సీట్లు సాధించాలని ఉంది. అలాగే ప్రియాంక గాంధీ యూపీలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రలోభాలకు గురి కావద్దు, అలాగే అబద్ధపు ప్రచారాలకు గురి కావద్దు, ఇక్కడ ఎవరైతే ఏ వాగ్దానాలు అయితే చేస్తారో ఆ వాగ్దానాలు నెరవేర్చగలిగేవి అయ్యున్నాయా లేవా అన్నది పరిశీలించుకోండి, మేనిఫెస్టో చదవండి, అటుపైనే ఓటు వేయండి అని ప్రియాంక గాంధీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక గాంధీ ఏ ప్రాంతాల్లో అయితే తిరుగుతున్నారో అక్కడ పెద్ద ఎత్తున జన సందోహం కూడా తరలి వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ రాజకీయాలు అనేవి హీటెక్కి ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఈ విధంగా 1700 అకౌంట్లలో 10,000 రూపాయల చొప్పున డిపాజిట్ కావడం, ఆ డిపాజిట్ చేసింది ఎవరు అని తెలియకపోవటం, అసలు ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులు డిపాజిట్ చేశారా లేకపోతే వివిధ ప్రభుత్వ పథకాలు ఇంతవరకు ఏవైతే రాలేదో వాటిని సడన్గా ఎన్నికల ముందు డిపాజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి వరప్రసాద్. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రతి నెల 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు సామాన్యులకి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అందిస్తామని చెప్పిందో ఆ తర్వాత ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోవడం గమనిస్తున్నాం. సో ఇంతవరకు ఏదైతే పుల్వామా అనే నెరేటివ్ ఉందో ఆ నెరేటివ్కి కౌంటర్ నెరేటివ్గా కాంగ్రెస్ ఏదైతే 72,000 పేదరికం పైన యుద్ధం 72,000తో అని ప్రకటించిందో దాని ఎఫెక్ట్ కూడా ఇదిగా అనుకోవచ్చు. అందుకనే మళ్ళీ ఓటర్లను వాళ్ళ తాలూకా ఇష్యూస్ని అడ్రస్ చేసే విధంగా ఈ విధంగా డబ్బులు డిపాజిట్ చేయడం అనేది జరిగిందా, ఈ అన్ని విషయాలపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు అలాగే ఎలక్షన్ కమిషన్ కన్నువేసింది. ఈసారికే ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది. దీనిపైన ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇది డెవలపింగ్ స్టోరీ. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఇంకేం మాట్లాడుతుందో చూడాల్సి ఉంటుంది వరప్రసాద్. అరుణ, అంటే ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఈ పనితో మాకు సంబంధం లేదు, ఇది మీ పనే అంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరి ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ సుమోటోగా ఏవైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? వరప్రసాద్, దీనిపైన అంటే ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి ఈ విధంగా చేసే అవకాశం ఏ మేరకు ఉంటుంది? ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఇట్లాంటి విషయాలు ఏమైనా వాళ్ళు చేయడానికి ఇన్స్టిగేట్ చేసినా దాన్ని పట్టుకోవటానికి మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ఆదిత్యనాథ్ అంటే స్టేట్ గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా ఆదిత్యనాథ్ చేతిలో ఉంది. ప్రతిపక్షం పార్టీయే కనుక ఇట్లాంటి వ్యవహారం చేసి ఉంటే బీజేపీ అవకాశాన్ని వదులుకోదు, ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రభుత్వం తాలూకు అండదండ ఉండి ఈ పని జరిగి ఉంటే దీని ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా కష్టమవుతుంది. ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే ఇన్వెస్టిగేషన్ అనేది అంత సులభం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ తరపున అభ్యర్థులుగా నిలిచిన వాళ్ళు కనుక డిపాజిట్ చేసి ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏ తీరుగా అవుతుందన్నది దానిపైన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అలాగే ప్రతిపక్షం చేసింది అని అనుకున్నట్లయితే ప్రతిపక్షం చేస్తే ఖచ్చితంగా బీజేపీ చేతిలో అధికారం ఉంది, మొత్తం ప్రభుత్వ పాలనా వ్యవస్థ ఉంది, కాబట్టి వాళ్ళు దీన్ని వెలికితీసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద చూసినట్లయితే మళ్ళీ ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయం అన్నది దాని చుట్టూ యూపీలో మళ్ళీ ఎన్నికల వ్యవహారం అంతా కూడా జరుగుతుంది అనేది స్పష్టం వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ అరుణ.